ఈ ఏడీఎంఎస్‌కి సంబంధించి కొత్త వాళ్ళు జాయిన్ అయితారు కదా సార్! వాళ్ళు ఏ విధంగా అవగాహన పెంచుకోవాలి? వాళ్ళు ఏ విధంగా వెళ్లి ప్రాజెక్ట్‌కి సంబంధించిన అంశాన్ని వాళ్ళు వివరించేందుకు వీలుంటుంది సార్? ఒకసారి సమగ్రంగా దాని గురించి. అంటే సార్ ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడే విషయానికొస్తే ఏముంటది సార్ అంటే, వెహికల్ తీసుకోవడానికంటే ముందు మనం చెప్పేది ఏంటి సార్ అంటే, బుకింగ్ చేసుకోమని చెప్తాం. బుకింగ్ ఎట్లా చేసుకోవాలి సార్ అంటే, అడ్వాన్స్‌గా 15,000 రూపాయలతోని వెహికల్ బుక్ చేసుకుంటారు. బుకింగ్ చేసుకున్న తర్వాత వెహికల్ అవసరం ఉంటే బుకింగ్ అమౌంట్ క్యాన్సిల్ చేసి మైనస్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. రెండవది ఏంటి సార్ అంటే, కంపెనీ బిజినెస్ అవకాశం ఇచ్చింది. ఈ బిజినెస్ అవకాశంలో ఏముంటుంది సార్ అంటే, మనం తీసుకున్న తర్వాత మనం బుకింగ్ చేసుకున్న తర్వాత మన అనుకునే మిత్రులకు బుకింగ్ చేపించడం వల్ల కంపెనీ మనకు ఒక బిజినెస్ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఎట్లా సార్ అంటే, జస్ట్ ఎగ్జాంపుల్ నేను బుక్ చేసుకున్నాను, నా వెహికల్ నేను బుక్ చేసుకున్నాను. నాలాగా ఒక వ్యక్తి, మీరు కానీ ఇంకొక వ్యక్తి కానీ, అంటే నా రెఫర్ ద్వారా మీరు వచ్చారు, మీరు కూడా మీ వెహికల్ను 15,000 రూపాయలతో మీ ఫోన్తో మీరే బుకింగ్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరికి కానీ రూపాయి ఇవ్వాల్సినటువంటి పని లేదు. మీరు బుకింగ్ చేసుకోవడం వలన కంపెనీ ఏం ఇస్తుంది సార్ అంటే, ఒక 4 రకాలైనటువంటి ఇన్కమ్ సోర్స్ ఇస్తుంది. ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే, ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే 5,000 రూపాయలు ఇస్తుంది. ఆ 5,000 రూపాయలు ఎట్లా ఇస్తుంది సార్ అంటే, గవర్నమెంట్కు టీడీఎస్ కడుతూ, రెండవది అడ్మిన్ ఛార్జెస్ ఇస్తూ, మూడవదిగా అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తూ, నాలుగవదిగా రీపర్చేస్ ఇస్తూ, ఇట్లా 4 రకాలైనటువంటి ఇన్కమ్ సోర్స్ ఇస్తూ ఎలిజిబుల్ చేస్తూ ఉన్నట్టు. వాళ్ళతో పాటు ఇంకొక రెండో వ్యక్తిని కూడా రెఫర్ చేస్తే వాళ్ళ నుంచి కూడా రెండో రెఫర్ ఇన్కమ్ మీద ఇంకొక 5,000 రూపాయలు ఇస్తుంది. వాళ్ళ నుంచి కూడా ఏమొస్తుంది సార్ అంటే, 5,000 రూపాయలకు కూడా సేమ్ టీడీఎస్ అవన్నీ గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తూ మనకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని కలిపితే ఒక జత ఏర్పడడం జరుగుతుంది. ఆ జత ఏర్పడడం కూడా రెండోది టీమ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ చేస్తూ వాళ్ళ నుంచి ఏమి ఇస్తుంది సార్ అంటే, టీమ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ చేస్తూ ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు అయినప్పుడు టీమ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ చేసి వారి నుంచి కూడా మనకు టీడీఎస్ కట్ అవుతుంది. ఇద్దరు నుంచి ఏమి ఇస్తుంది సార్ అంటే, 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక పేరు మీద. అయితే ఆ 3,000 రూపాయల మీద కూడా మనకు టీడీఎస్ ఇవల్ల కట్ అవుతుంది. ఎంత కట్ అవుతుంది సార్ అంటే 25% కట్ అవుతుంది. ఈ 25% కట్ అయిన తర్వాత మనకి ఎంత వస్తుంది సార్ అంటే, 2,250 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే రెఫర్ ఇన్కమ్ మీద ఎంత వస్తుంది సార్ అంటే, 5,000కు 3,750 రూపాయలు రెఫర్ ఇన్కమ్ మీద వస్తుంది. ఇక టీమ్ ఇన్కమ్ మీద ఎంత వస్తుంది సార్ అంటే, 2,250 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. అట్లా ఒక వ్యక్తికి ఒక జత ఏర్పడ్డప్పుడు రెఫర్ ఇన్కమ్ 3,750, జత ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ అంటే 2,250 రూపాయలు రావడం జరుగుతుంది. ఇట్లా టీమ్ ఇన్కమ్ ద్వారా కూడా మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇట్లా ఎంతవరకు అవకాశం ఉంది సార్ అంటే, ఒకరోజు అంటే జస్ట్ మనకు 17 జతల మీద ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ 17 జతల మీద ఏమి ఇస్తుంది సార్ అంటే, టీమ్ ఇన్కమ్ మీద కొంతవరకు లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిమిట్ మీద ఎంత ఇస్తుంది సార్ అంటే, ప్రతిరోజు 50,000 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 50,000లో మొత్తం కలిపితే టీడీఎస్ ఇవంతా కట్ చేసి ఎంత ఇస్తుంది సార్ అంటే, 37,500 రూపాయలు ఇట్లా ప్రతిరోజు తీసుకోవడానికి కంపెనీ మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే దీంట్లో జాయిన్ అయిన తర్వాత సార్, ఒక లీడర్‌గా సక్సెస్ కావాలంటే ఆ లీడర్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సబ్జెక్ట్ మీద అవగాహన పెంపొందించుకోవాలి సార్? దేని మీద దృష్టి పెట్టాలి ప్రధానంగా? ఇప్పుడు ప్రధానంగా మనకు ఉన్నటువంటిది ఏం సార్ అంటే, కంపెనీ ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, వెహికల్ మీద మనకు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు ఎలక్ట్రికల్ వెహికల్ మీద బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం చెప్పేటటువంటి విషయం ఏంటి సార్ అంటే, ప్రధానంగా మనం చేయాల్సింది ఎలక్ట్రికల్ వెహికల్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ని ఎందుకు చేయాలి సార్ అంటే, మనం పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి క్రమంలో ఏడీఎంఎస్ అనే ఒక సంస్థ కూడా మనకు ప్రధానంగా ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం చేసేటిది ఏముంది సార్ అంటే, ఎలక్ట్రికల్ వెహికల్ని మాత్రమే బేస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఎలక్ట్రికల్ బేస్ చేసుకుంటూ బిజినెస్ అవకాశాన్ని మనతో పాటు కొంతమంది వ్యక్తులకు కూడా పరిచయం చేయడం ద్వారా ఈ బిజినెస్ అవకాశం అనేది మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. అంటే ప్రధానంగా అంటే ఒక లీడర్‌గానే సక్సెస్ అనేది అంటే ప్రధానంగా చాలామంది విలేజ్‌లో కానీ లేదంటే ఒక గ్రూప్ ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పడంలో కొంతమంది విఫలమవుతున్నారనే కోణంలో వస్తుంటది కదా సార్ మీ మధ్య చర్చ. ఓకే. ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది విఫలం కావడం జరుగుతుంది సార్? అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి సార్ అంటే, బిజినెస్‌లో ఉండేటటువంటి అవకాశాలను కరెక్ట్‌గా వాడుకోలేక కొంతమంది తెలిసి తెలియక కూడా ఈ విధంగా ఆ సమస్యలు అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. అందుకే మేము ఏం చేస్తూ ఉంటాం సార్ అంటే, మీటింగ్లో చెప్పేది ఏముంటుంది సార్ అంటే, 3E పాటించమని చెప్తూ ఉంటాం. ఈ 3Eలలో ఏముంటుంది సార్ అంటే, మొదటి ఈలలో ఏముంటుంది సార్ అంటే, ఈయన కాస్తో కూస్తో ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఈ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తికి ఏముంటుంది సార్ అంటే,
ప్రజెంట్ ఫ్యూచర్ ఏందన్న సంగతి ఈయనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి ఉండాలి. రెండో ఈల ఏముంటుంది సార్ అంటే ఈయన కొంచెం ఎకనామికల్గా ఉండాలి. ఎకనామికల్గా ఎదగాలనే కసి పట్టుదల ఉన్నోడై ఉండాలి. మూడో ఈల ఏముంటుంది సార్ అంటే ఎగ్జైట్మెంట్ ఉన్న వ్యక్తి కావాలి. ఈ ఎగ్జైట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఏముంటుంది సార్ అంటే ఈయనకు చదువు రాకపోయినా పర్వాలేదు కానీ ఈయన చెప్తే 10 మంది వింటారు అనేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఈ త్రిబుల్ ఈలల్లో ఏ ఈ లేని వ్యక్తిని తీసుకుంటే ఏముంటుంది సార్ అంటే కొన్ని సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్లా తెలిసి తెలియక కొంతమంది చెప్పడం ద్వారా ఇట్లా జరుగుతూ ఉంటుంది. మేమేం చెప్తా ఉంటాం సార్ అంటే ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఇట్లా పాటిస్తేనే మనకు ముందుకెళ్ళడానికి ఈజీ అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ చెప్పినా కూడా మేము సర్ది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు సొసైటీలో ఎలక్ట్రిక్ బైక్స్ అనేది చాలా కంపెనీలు తయారు చేయడం జరుగుతుంది సార్. అవును. మీ కంపెనీలో ఎందుకు ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకోవాలి సార్? అంటే మీ ఏడిఎంఎస్ కంపెనీకి ఇతర బైక్స్‌కి ఏంటి సార్ తేడా? ఓకే. ఏడిఎంఎస్ అనే కంపెనీకి బయట కంపెనీకి తేడా ఏంటి సార్ అంటే ఏడిఎంఎస్ అనే కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బయట కంపెనీలలో కొన్ని కంపెనీలను గమనించినట్లయితే మనకేముంటుంది సార్ అంటే ఏదో ఒక కంపెనీతోని టైఅప్ అయ్యి పర్సెంటేజ్ మీద షోరూములు పెట్టి వెహికల్ సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఏడిఎంఎస్ అనే కంపెనీ ఏంటి సార్ అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏముంటుంది సార్ అంటే ఏ కంపెనీతోని టైఅప్ కాకుండా డైరెక్ట్గా మనకు వెహికల్స్ అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ ఏడిఎంఎస్ అనే కంపెనీలో మనం ఈజీగా వెహికల్ తీసుకోవడానికి దాంతోపాటు మనం కొంచెం వ్యాపారం చేసుకోవడానికి కూడా కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం అనేది బయట కంపెనీలలో ఏ కంపెనీలలో మనకు అవకాశం అనేది ఇవ్వడం లేదు. అంటే ప్రధానంగా బెనిఫిట్స్ ఏమున్నాయి సార్? అంటే ప్రధానంగా ఇప్పుడు రూ. 3,000, రూ. 5,000 ఇద్దరు జమ చేస్తే రూ. 3,000 అనేది రావడం జరుగుతుంది సార్. దీనికితో పాటు ప్రధానంగా మీ దగ్గర ఇచ్చే బెనిఫిట్స్ ఎక్స్‌ట్రా ఏమున్నాయి సార్ ఇంకా? అంటే కొంతమంది జమ అయిన తర్వాత అట్లా ఇస్తా అని చెప్తారు సార్. అవేంటి సార్ బెనిఫిట్స్? ఏముంటాయి సార్ అంటే వెహికల్తో పాటు మనకు ఇచ్చేటటువంటి అవకాశం ఏంటి సార్ అంటే మనకు అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తూ ఉండరు. కొన్ని ఫారిన్ టూర్స్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మనకు రీపర్చేస్ అనే వస్తువులు కూడా మనకు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లా బయట కంపెనీలలో ఏ కంపెనీలో మనకు అవకాశం అనేది లేదు కాబట్టి ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఈ వెహికల్తో పాటు ఏముంటుందంటే బయట కంపెనీతో పాటు ఈ కంపెనీతో పాటు క్వాలిటీ అనేది మనకు వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. అదే బయట కంపెనీతో పోల్చుకున్నట్లయితే ఈ కంపెనీలో ఉండేటటువంటి వెహికల్ మంచి క్వాలిటీతోనే బ్రాండెడ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్ వెహికల్ అంటే కూడా మనకు అక్రాలికల్ బాడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అక్రాలికల్ బాడీలో ఏముంటుంది సార్ అంటే ఒకవేళ జారి కింద పడినట్లయితే కూడా వెహికల్ మనకు పలగడానికి అవకాశం ఉంది. జస్ట్ స్క్రాచెస్ పడతాయి కానీ మనకు పగిలిపోవడానికి అవకాశం అనేది ఇవ్వడం లేదు. ఇటువంటి బెనిఫిట్స్ని కూడా ఏడిఎంఎస్ అనే కంపెనీ మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రధానంగా మీకు ఇప్పటికే అంటే వేల సంఖ్యలో మీ కింద జాయిన్ కావడం జరిగింది చాలామంది మిమ్మల్ని నమ్మి. అయితే వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది సార్? అంటే వాళ్ళు ఇప్పుడు మీరు లక్షలలో సంపాదించవచ్చు నెలకి. మీ కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది విలేజ్ పీపుల్ కావచ్చు, తండాలో ఉన్న ప్రజలు కావచ్చు, చాలామంది కూడా జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇంతవరకు చూసినట్లయితే సార్ మన టీంలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఏ అవకాశం లేనటువంటి వ్యక్తులు కూడా ఏడిఎంఎస్ అనే కంపెనీలకు వచ్చిన తర్వాత కొన్ని వందల వేల లక్షల రూపాయలు సంపాదించుకుంటూ ఈ అవకాశం ద్వారా మేము మా కుటుంబాన్ని ఈజీగా నడపడానికి అవకాశం ఉంది. ఇట్లా అవకాశం లేనటువంటి పరిస్థితులలో ఏడిఎంఎస్ అనే అవకాశం మాకు దొరకడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అట్లా కొన్ని వందల వేల లక్షల మందికి కూడా ఈ విధంగా ఫీల్ కావడం అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే కొత్త వారికి మీరు ఏం సూచన చేస్తారు సార్? అంటే ఈ ఫీల్డ్‌లోకి రావాలి, వస్తే ఈ విధంగా ఉంటుందని కోణంలో కొత్త వాళ్ళు రావాలంటే మీరు ఏం సూచన చేస్తారు సార్? సార్ ఇప్పుడు సూచన అంటే ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఈ రానున్న ట్రెండ్ అంతా ఎలక్ట్రికల్ ట్రెండ్. ఈ ఎలక్ట్రికల్ ట్రెండ్‌ని ఇట్లా గట్టిగా ఎవరైనా క్యాచ్ చేసి కనెక్ట్ అయితే ఖచ్చితంగా కరోడుపతులు కావడానికి అవకాశం ఉంటుంది. మొదటిది. రెండవది ఏం సార్ అంటే మేము ఎవ్వరిని కూడా బలవంతం చేయడానికి అవకాశం లేదు ఇక్కడ. ఈ ఎలక్ట్రికల్ ట్రెండ్‌ను మేము కూడా క్యాచ్ చేసి కనెక్ట్ అవ్వడం వల్లనే ఈరోజు కరోడ్‌పతులు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ సబ్జెక్ట్‌ని ఈ ఎలక్ట్రికల్ ట్రెండ్‌ని ఎవరన్నా ఖచ్చితంగా మాతో పాటు వర్క్ చేయగలిగితే వాళ్ళకు కూడా మేము చేసినటువంటి అవకాశం వాళ్ళకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా ప్రోద్బలం గానీ, బలోపేతం గానీ చేయడానికి ఇక్కడ మనకు అవకాశం లేదన్నట్టు ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏడిఎంఎస్ కంపెనీకి సంబంధించి చాలామంది అంటే బైకులు కొనడం కావచ్చు, దీనిలో జాయిన్ కావడం కావచ్చు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందా సార్ ఇది? విలేజ్‌లలో ఎక్కువ ఉంది సార్ ఇది? ఇది అంతటా కూడా ఇప్పుడు వ్యాపించడం అనేది జరుగుతూ ఉంది. పట్టణ ప్రాంతంలో ఉంది. పట్టణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది సార్ అంటే చాలామంది ఉద్యోగులు ఉంటున్నారు. వాళ్ళకు ఉద్యోగంకి వెళ్ళడానికి కూడా పెట్రోల్ ఖర్చు లేకుండా
ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం వల్ల ఖర్చు అనేది చాలా మటుకు తగ్గింది. పల్లె ప్రాంతాల్లో గమనించినట్లయితే చాలామంది రైతులు గూడా తీసుకోవడం జరుగుతా ఉంది. ఈ రైతులు చాలామందికి పొలాలకు వెళ్ళడానికి గానీ, తర్వాత ఆళ్ళకు గూడా విపరీతమైనటువంటి మన పెట్రోల్ భారాలు ఉంటున్నాయి గాబట్టి, పెట్రోల్ భారం నుంచి తగ్గించి, మనకు ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం ద్వారా చాలామందికి ఈ యొక్క ఖర్చుల నుంచి తగ్గించుకోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఈ విధంగా రైతులు గూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి స్పందన ప్రకారం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతా ఉంటుంది. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్! వాళ్ళకి మీరిచ్చే సూచనలు అంటే ప్రధానంగా ప్రత్యేకంగా మీటింగ్‌లు పెట్టి వాళ్ళకు అంటే సబ్జెక్ట్ చెప్పమంటారా? లేదంటే ఇంట్ల వద్దకు వెళ్లి చెప్పమంటారా? వాళ్ళు ఎక్కువగా అంటే తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ కావాలంటే వాళ్ళకి ప్రధానంగా ఒక సూచన ఇయ్యండి సార్. ఖచ్చితంగా సార్. మేము ప్రధానంగా వాళ్ళకి సూచించేటటువంటి విషయం ఏంటి సార్ అంటే, వాళ్ళ ఇండ్లల్లకి వెళ్ళడం కొన్నిసార్లు కష్టమైతుంది గాబట్టి, మేము బహిరంగంగానే మీటింగులు పెట్టడం జరుగుతా ఉంది. ఈ బహిరంగంగా ఎందుకు పెడుతున్నాం సార్ అంటే, ఇక్కడ ఏంది మోసపోవడం గానీ, మోసం జేయటటువంటి అవకాశం ఇక్కడ లేదు గాబట్టి, బహిరంగంగానే మీటింగులు పెట్టడం జరుగుతా ఉంది. ఈ బహిరంగంగా పెట్టేటటువంటి మీటింగ్‌లో కూడా చాలామంది వచ్చి, వాళ్ళు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం జరుగుతా ఉంది. మేము ఇచ్చేటటువంటి సూచన ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా ఈ విషయాన్ని గిట్ల మనం తీసుకున్నట్లయితే అతి తక్కువ టైంలో మనం ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా మేము ఊరు ప్రాంతాలకెళ్ళడం జరుగుతుంది. బహిరంగంగా గూడా మీటింగ్‌లు చేసుకోవడం అనేది జరుగుతా ఉంటుంది.